దేవినేని అవినాష్ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేశాడు ఆయన. గతంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గుడివాడ అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోయినటువంటి ఆయన. ఈయన రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఎక్కడా కూడా గెలిచినటువంటి ఆనవాళ్ళు అయితే ఎన్నికలేవు. కాకపోతే ఏంటంటే ఈయన తెలుగుదేశం పార్టీ టార్గెట్గా 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిపైన, లోకేష్ గారిపైన, లేకపోతే అక్కడ ఆయన చేసినటువంటి విమర్శలు, ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండటం, అధికార దర్పాన్ని ప్రదర్శించడం, అధికార అహంకారంతో ఆయన చేసినటువంటి విమర్శలు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన దానికి తోడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసినటువంటి దాంట్లో ఈయన కూడా పాత్ర ఉంది అని చెప్పి ఈయన పేరుతో కూడా కేసు ఫైల్ అయినటువంటి పరిస్థితి, ఈయన పైన కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఈయన ఏంటంటే ఈయన గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈయన ఇతర దేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడని, అక్కడ ఈయన పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి అని, మీరు వేరే దేశాలకు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆపినట్లు, నా పైన ఎలాంటి కేసులు లేవు, నన్ను వెళ్ళటానికి అనుమతించండి అని చెప్పి ఈయన ఇమిగ్రేషన్ అధికారులతో వివాదపడ్డట్టు, ఆ తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫోన్ చేసి మరి ఇతర వేరే దేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఈయన పైన కేసులు ఉన్నాయా, ఇవన్నీ వీడిని అనుమతించాలా వద్దా అనేటువంటి దానిపైన ఇమిగ్రేషన్ అధికారులు సంప్రదించినట్టు, ఇమిగ్రేషన్ అధికారులు ఇతని పైన కేసు ఉంది, లుక్అవుట్ నోటీస్ కూడా ఉంది, ఈయన్ని అనుమతించడానికి వీల్లేదని చెప్పి మంగళగిరి రూరల్ పోలీసులు ఇమిగ్రేషన్ అధికారులకు క్లారిటీ ఇచ్చినట్టు, తర్వాత ఆయన్ని వేరే దేశాలకు వెళ్ళటానికి ఆపినట్టు, ఆయన దుబాయ్ వెళ్తున్నట్టుగా సమాచారం. అయితే దీన్ని ఆయన ఖండించారు. పారిపోవాల్సిన కర్మ నాకు పట్టలేదు, నేను విజయవాడలోనే ఉన్నాను, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే నేను అందుబాటులో ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ఇలాంటి ఆరోపణలు గర్హనీయం అని చెప్పి, పారిపోయేటువంటి మనస్తత్వం కాదు నాది, ఏదైనా ఎదుర్కొనేటువంటి ధైర్యం మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వైనం. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు, వైకాపా కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులోనే ఉన్నాను, ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను, నా పైన ఇలాంటి ఆరోపణలు చేయటం సరైంది కాదు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఏం జరిగింది ఏంటి అనేది నిన్నంతా మీడియాలో అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడనేటువంటి వార్తలు వచ్చినాయి. ఆయనైతే దాన్ని ఖండిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి దుందుడుకు చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. వీళ్ళు ఎవరిని కూడా నాకు తెలిసి అయితే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండకపోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.